చెప్పండి మరి నెల రోజుల నుంచి కష్టపడుతున్నారు మరి మీరు. మరి ఇప్పటికి వచ్చి సమాధానం లేదు. మళ్ళీ పైగా మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నారు. శంకినీలు చాలా మంది మాట్లాడుతున్నారు. బర్రెలు కాసుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. మరి ఎట్లా చూసారు? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మొన్న మేము టీజీపీఎస్సీ దగ్గర శాంతియుత నిరసన తెలపడానికి పోయినప్పుడు మా ఫండమెంటల్ రైట్ ని వయోలేట్ చేస్తారు. రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ఆర్ ఫండమెంటల్ రైట్. మీరు దాన్ని ఎట్లా వయోలేట్ చేస్తారు? అండ్ ఆడబిడ్డలని కూడా చూడకుండా మమ్మల్ని ఈడ్చుకొని పోయినారు. మళ్ళీ తెలంగాణ ద్రోహులకేమో స్వాగత సత్కారాలు పలుకుతారు, తెలంగాణ బిడ్డలకేమో అడ్డు కంచెలేస్తారు, వాళ్ళపైన దాడులు చేస్తారు. వాటర్ క్యానన్స్ ఎందుకు తెప్పించారు? దేనికోసం తెప్పించారు? అవి ఎప్పుడు యూజ్ అవుతాయో మీకు అవగాహన ఉందా? అది మా మీద దాడి చేయడానికి మీరు తీసుకొచ్చింది. అండ్ ఆడవాళ్ళు ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళని ఇట్లా ట్రోల్ చేయడం, విమర్శించడం, అది అట్లా చేస్తే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు, వంటింటికే పరిమితం కావాలని మీ ఆలోచన. అంటే మొత్తం అంత సమాజం మొత్తము ఆడవాళ్ళని ముందుకు తీసుకోవాలి, విమెన్ ఎంపవర్మెంట్ అనే ధోరణిలో ఉంటే మీరు మాత్రం వాళ్ళని ఇంకా వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచన మీకుంది. దాన్ని నేను అస్సలకే దానికి తీవ్రంగా ఖండిస్తాను. ఆ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆడపిల్లలు బయటకు వస్తారు, బరాబర్ నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, వాళ్ళ హక్కుల కోసం పోరాడతారని నేను చెప్తున్నా. మీ పరిస్థితి ఏంటంటే ఉద్యోగాలు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మరి ఏంటి పరిస్థితి? ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయా, అవ్వవా? అసలు ఉద్యోగాల పరిస్థితి ఏంటి? మీ డిమాండ్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి? ఆ రోజు మేము నిరసన తెలిపిన తర్వాత మమ్మల్ని మళ్ళీ కామ్ డౌన్ చేయడానికో మళ్ళీ ఎందుకో న్యూస్ లో జస్ట్ అట్లా ఒక లైన్ ఇచ్చినారు, ఏమంటే వాయిదా వేస్తాము అని. కానీ మేము అడిగింది వాయిదా కాదు, మేము అడిగింది పోస్టులు పెంచడం. మీరు ఎప్పుడు చూసిన సమస్యని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలోనే ఉన్నారు, కానీ సమస్యను పరిష్కరించాల్సిన థాట్ మీకు ఉంటలేదు. వాళ్ళు ప్రతిపక్షాల మీద పాడేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ప్రతిపక్షాల సపోర్ట్ తో వస్తున్నారు, ప్రతిపక్షాలు వీళ్ళందరినీ పంపిస్తున్నాయి. మీరు స్టూడెంట్స్ ఒరిజినల్ గా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ మాటలు వినొద్దని చెప్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? రెస్పాన్స్ ఏమి ఇస్తారు? ఇప్పుడు మీరు చక్కగా లేకపోవడం వల్లనే కదా మేము ప్రతిపక్షాల దగ్గరికి పోయింది. మీరు మీరు మేము అడిగిన డిమాండ్స్ అన్నిటిని మీరు ప్రాపర్ గా నెరవేరుస్తే మేము ప్రతిపక్షాల దగ్గరికి ఎందుకు పోతాం? మీరే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఫస్ట్ పాయింట్, మీరే మాకు ఫేక్ హామీలు ఇచ్చారు, చాతగాని హామీలు ఇచ్చినావు రేవంత్ రెడ్డి నువ్వు. ఇప్పుడేమో మీరు ఆ ట్రాప్లు ఉన్నారు, ఈ ట్రాప్లు ఉన్నారు అని ఒక మాట మాట్లాడుతూ బీఆర్ఎస్ పేర్ ఆర్టిస్ట్ అని అదని ఇదని మాట్లాడుతున్నావు. మళ్ళీ నువ్వు రూలింగ్ లో లేనప్పుడు అప్పుడు మేము మీ పేడ్ ఆర్టిస్ట్లమైనమా? ఇప్పుడు నువ్వు ఎందుకు బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్ట్ అంటున్నావు? మళ్ళీ నువ్వు ఎవరు పేడ్ ఆర్టిస్ట్వి? నువ్వు చంద్రబాబు పేడ్ ఆర్టిస్ట్వా? మరి నిన్న వాళ్ళందరూ భేటీ అయ్యారు. మరి వాళ్ళు మార్చిర్రు ఆల్రెడీ. డిఎస్సికి సంబంధించి కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేసిర్రు కదా ఏపీ వాళ్ళు. మరి ఇది ఎందుకు చేయట్లేదు మరి ఇప్పుడు? మరి ఆయనకి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన లేదు. మళ్ళీ ఎప్పుడు చూసినా ఢిల్లీకి పోతాడు, ఆలీలని దొంగ చాటున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుక్కుంటాడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోని భేటీ అవుతాడు. నిరుద్యోగుల సమస్య మీద మాట్లాడడానికి ఆయనకు టైం ఉంటలేదు. ఎవరన్నా 7 months లా 17 times పోతారా? పోరు కదా. ఈయనకి పరిపాలన వస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన రాకుండా ఆడికి పోయి వాళ్ళు ఏం చెప్తే అది వచ్చి ఆడిస్తున్నాడు ఆట. అది కొనసాగదు ఎక్కువ కాలం. ఆయన ఆ పదవికి అర్హుడు కాదు. ఆయన వర్త్ కాదు, అసలు వర్త్ఫుల్ క్యాండిడేటే కాదు సీఎం పదవికి. మార్చే ప్రసక్తే లేదని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇంతగా అడుగుతున్నా కూడా ఇంకా డేట్ మార్చే ప్రసక్తే లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి దీని ఎట్లా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదు. మీరు ఇచ్చిన డిమాండ్స్ మేము అడుగుతున్నాం. మేము ఎప్పుడు రెడీగా ఉంటాం, మా రెడీగా మేము ఎప్పుడు రాయడానికి రెడీగా ఉంటాం. అప్పుడు కదా ఎగ్జామ్ పెట్టాలి. మీ ఇష్టం వచ్చినప్పుడు పెడితే అది అట్లా కరెక్ట్ అవుతుంది? అది రాంగ్ కదా. అది మేము ఒప్పుకోము. మేము అనుకున్న డేట్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, మేము అనుకున్నట్టుగానే పోస్టులు పెంచాలి. అంతవరకు మేము ఈ ఉద్యమాలు ఆగవు, ఇట్లాంటి నిరసనలు ఆగమని నేను చెప్తున్నా. పోలీసులు కూడా చూడొచ్చండి, స్టూడెంట్స్ అని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా ఈడ్చుకుపోయే పరిస్థితి చూస్తున్నాం మనం. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో మరి మీరు ఉద్యమాలు చేసే ప్రసక్తి ఉందా? పరిస్థితి ఇంకా ఇన్ ఫ్యూచర్ మరి ఒకవేళ అనుకూలంగా రాకపోతే రెస్పాన్స్? జనరల్ గా కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ పాలన వస్తుంది అని అన్నారు. కానీ ఇందిరమ్మ పాలన వస్తే ఎట్లుంటుందో అని కలలు కన్నా మేము. ఇందిరమ్మ పాలన అంటే అప్పుడు ఎట్లాగో ఎమర్జెన్సీ వచ్చింది, డిక్టేటర్షిప్ రాజకీయం ఎట్లయితే ఉందో సేమ్ దాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. అది ఎక్కువ కాలం కొనసాగదు.
అది తొందరలోనే దుకాణం బంద్ చేసుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి, మీరు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే. నెరవేర్చకపోతే ఏంటి పరిస్థితి మరి ఎట్లా నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి అంటే చెలో ఢిల్లీ అని చెప్పారు మరి మొన్న మరి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఎట్లా మా ఉంటుంది? డిమాండ్స్ ని నెరవేర్చకపోతే జంతర్ మంతర్ దగ్గర జంగ్ సైరన్ మోగిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీకు వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా మీరు మా డిమాండ్స్ నెరవేర్చాలి, అంతే, నో ఆప్షన్.